హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియోలో వచ్చేసి గోరింటాకు రకరకాలుగా పెడుతూ ఉంటారు కదా! ఇవాల్ట మన వీడియోలో కూడా కొంచెం అప్పటికప్పుడు మనకి టైం లేనప్పుడు 1, 2 నిమిషాల్లోనే మనం గోరింటాకు ఎలా పెట్టుకోవచ్చు, ఎక్కడికన్నా ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో గోరింటాకు లేదు, కోన్ లేదు అనేటప్పుడు ఎలా పెట్టొచ్చు, ఏంటి అనే దాని గురించి తెలుసుకుందామండి. ఎలాగా, ఏమిటి, ఏమేం కావాలి? దీనికి కావాల్సింది ఎక్కువగా ఏమీ లేదండి. 2 ఐటెము. అంటే ఒకటి నిమ్మ చెక్క, ఒక అర టీ స్పూన్ వరకు నిమ్మరసం ఏసుకోండి. మీరు ఎంతమంది పెట్టుకుంటారో దాన్ని బట్టి. నేను అర చెక్క కూడా పూర్తిగా వేయలేదు. దాంట్లోనే ఒక అర టీ స్పూన్ అంతా కుంకుమ అనేది ఏసానండి. ఎక్కువగా కూడా వేయలేదు. చూసి వేసుకోండి. ఇది నేను కలిపింది 4 చేతులకు వచ్చేంత ఉంది. సో, మీరు పెట్టుకోవాలనుకునేటప్పుడు చూసుకొని కలుపుకోండి. ఎక్కువగా కలుపుకొని పెట్టుకుంటే అది పని చేయదండి. అప్పటికప్పుడు కలుపుకొని పెట్టుకోవడానికి మాత్రం చాలా బావుంటుంది. కలర్ అనేది వైట్ వచ్చేస్తదండి తర్వాత పెట్టుకుంటే. అప్పటికప్పుడు చూసారా కలర్ ఎంత బావుందో? చక్కగా ఎంత అందంగా ఉందండి కలరు. ఇప్పుడు మనం గోరింటాకనేది పెట్టేసుకుందామండి. చేతులకి నేనైతే మామూలుగా మధ్యలో పెద్ద చుక్కగా పెట్టి, మనకి పెళ్ళిళ్ళప్పుడు ఎలా అయితే పెట్టుకుంటామో, అదే విధంగా మనం మధ్యలో చక్కగా చుక్క పెట్టేసుకొని, సైడ్‌ని చిన్న చిన్న చుక్క, మధ్యలో పెద్ద చుక్క చందమామ, చిన్నగా సైడ్ చుక్కలు అంటే నక్షత్రాల్లాగా చిన్న చిన్న చుక్కలు. మీరు సైజుని బట్టి పెట్టుకోండి. మీకెలా ఇష్టమో అలాగా. నేనైతే గనక అప్పటికప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు గోరింటాకుంటే చక్కగా ఉంటుందండి. లేదా మనం పండగలప్పుడు ఎప్పుడైనా అందంగా చేతులకి గోరింటాకు తేలేదన్నప్పుడు అప్పటికప్పుడు నిమ్మకాయ పిండేసుకొని ఒక్క నిమిషంలో, 2 నిమిషాల్లో మనకి ఇంత చక్కగా గోరింటాకు రెడీ అయిపోతుంది. ఇదొక్కసారి ట్రై చేయండి. మనకి ఎఫెక్ట్ కూడా ఏమీ అవ్వదండి. చూసారు కదండీ! చేతికలా పెట్టేసుకున్నాక నీకు సింపుల్‌గా చూపిస్తున్నాను. మీరు అలానే పెట్టుకోవచ్చు, డిజైన్ పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చండి. నేనైతే కనుక మనకి ఇలాగైతే నేను వేళ్ళకైతే పెట్టేస్తున్నానండి. మీకు వేళ్ళకి కావాలా? లేదా ఇంకా డిజైన్ కావాలా? ఇంకా చేతి నిండా పెట్టుకోవాలంటే కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. నేనైతే కనుక ఇలాగే పెడుతున్నానండి. బావుంటది. నాకిలా పెట్టుకోవడం చాలా ఇష్టం. సో, నేను కాదండి. నేనైతే గనక మా అబ్బాయికి పెట్టి చూపిస్తున్నాను. భలే ఉంటుంది. వాడికి ఏది చేయకని జెప్పేసి. భలే ఉంది. కానీ నేను కూడా పెట్టుకున్నానండి యాక్చువల్లీ. తర్వాత నేను, అమ్మ అందరం పెట్టుకున్నాము. భలే ఉంది. ఏదన్నా ఫంక్షన్‌లొచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఏనప్పటికప్పుడు బర్త్‌డే ఫంక్షన్‌లు గట్టా చెప్తా ఉంటారు కదా! అందంగా ఉంటాయండి చేయిలు. చాలా బావుంటాయి. పండగలప్పుడైతే మరింత బావుంటుంది. చూసారు కదా! ఇలాగా 2 చేతులకు కూడా చక్కగా పెట్టేసారంటే లుక్ అనేది భలే ఉంటదండి. చూసారా ఎంత బావుందో! ఇంకా బ్యాక్ సైడ్ పెట్టుకుంటే కూడా బావుంటది. మా అబ్బాయికి కాబట్టి నేను వేళ్ళకి ఎనకాల వైపున పెట్టలేదండి. ఓన్లీ ముందైతే చెయ్యయితే అరచేతిలో మాత్రమే పెట్టాను. భలే ఉంటదండి. చక్కగా కనిపిస్తుంది. అందంగా ఉంటాయి. చూడండి ఎంత బావుందో! ఈ చేతిలో అయితే కనుక కొంచెం పెద్దగా చందమామలాగా పెద్దగా పెట్టుకొని చూసారా? పెద్దగా పెట్టి సైడ్‌ని చిన్న చుక్క పెడుతున్నాను. ఎందుకంటే ఇదొక టైపు, అదొక టైపు. మీకెలా కావాలితే అలాగా డిజైన్ పెట్టుకోవచ్చండి. మీకు కావాల్సిన డిజైన్ పెట్టుకోండి. చాలా చక్కగా ఉంటాయి. నేను కావాలని చిన్న చిన్న చుక్క పెడుతున్నాను. మీరు కావాలంటే పెద్ద చుక్కలు కూడా పెట్టుకోవచ్చు. లేదా డిజైన్ పెట్టేసుకోండి. చక్కగా అందంగా ఉంటది. కానీ ఇలాగైతే బావుంటది. ఏళ్ళకి బుట్టల్లా పెట్టుకొని, ఇలా పెట్టుకున్నారంటే ఎంత బావుంటదండి. గోరింటాకైతే అదిరిపోయింది. ఖచ్చితంగా ఒక్కసారి ఇది వీడియో చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో చూడండి. కానీ మీరు డార్క్ కావాలితే కనుక డార్క్ కలర్ కుంకుమ అనేది కలుపుకోవాలి. మీకు కొంచెం లైట్ కావాలి. ఏ కలర్ కావాలితే ఆ కలర్ కుంకుమ అనేది కలుపుకోవచ్చు. కలర్ అనేది ఇప్పుడు మనకి మార్కెట్‌లో చాలా కలర్స్ అనేది దొరుకుతున్నాయండి. కుంకుమలోనే మీకు రెడ్ కలరు, మెరూన్ కలరు అలా వస్తున్నాయి కదా! మీకు ఏ కలర్ కావాలో
డార్క్ కావాలితే డార్క్, పింక్ కావాలితే పింక్ అలాగా అలా ఉంటున్నాయండి. చూసి మీరు కలుపుకోండి. ఎందుకంటే నేనైతే కనుక రెడ్ కుంకుమ కలిపాను కాబట్టి రెడ్‌గా వచ్చింది. మీకు మెరూన్ కలరే కావాలంటే కనుక మీకు డార్క్‌గా కనిపిస్తుంది మెరూను. అది కూడా కలుపుకోవచ్చండి. నేనైతే చూసారు కదా మీరు కుంకుమ వేసేటప్పుడు ఆ కుంకుమ కలర్ కలిపాను. నా దగ్గర ఇంకోటి కూడా ఉందండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా ఆ కుంకుమ కూడా వేసి వేరే వీడియో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ వీడియో చూసి, లైక్ చేసి, షేర్ చేసినంతనే మాకు ఎంతో సపోర్ట్ అవుతదని అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారు కదూ! చూడండి చక్కగా 2 చేతులకి పెట్టేసుకుంటే ఎంత అందంగా ఉండి, మీరు కావాలనుకుంటే వేళ్ళకి గీతలు పెట్టుకుంటే కూడా చక్కగా అందంగా ఉంటదండి. నేనైతే కనుక ఇలా పెట్టి వదిలేసాను. భలే ఉంది కదండీ! మన ఛానల్ నచ్చిందేమో అనుకునే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్‌కు, రిలేటివ్స్‌కు షేర్ చేయండి ఫ్రెండ్స్.